ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. కాకినాడ నగరంలో శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ రేలంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఈవో సరిపల్లి శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ భానుగుడి శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఆలయం కిటకిటలాడిందని, భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగిందన్నారు. ఈ నెల 8వ తేదీన అంటే శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓం నమః శివాయ. కాకినాడ భానులింగేశ్వర స్వామి ఆలయంలో వేయించేస్తున్న శ్రీ సూర్య భగవాన్మూర్తి టెంపుల్ ఈరోజు మాఘమాసం సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి విశేషంగా రావడం జరిగింది. ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ఉత్సవ కమిటీ వారు, మళ్ళీ ఆలయ కమిటీ వారు, మరియు మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ మా కాకినాడ సిటీ మనవాడ వెంకటేశ్వర ఆధ్వర్యంలో చక్కగా అందరూ కూడా కూర్చొని ప్లాన్ చేసుకుని చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ మాఘమాసం సందర్భంగా సూర్య జయంతి పురస్కరించుకుని ఇక్కడ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, అభిషేకాలు అన్ని తెల్లారుజామున 3:30 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. మరియు ముఖ్యంగా ఇక్కడ మాకు అన్ని సహకారాలు అందజేసిన మా కాకినాడ సిటీ వనమాడ వెంకటేశ్వరకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు 8వ తారీఖుని భీష్మ ఏకాదశి సందర్భంగా సూర్య జయంతి ఆ రోజు కూడా చాలా భారీ ఎత్తుని ఇక్కడ మనకి పూజలు, అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. ఓం నమో భగవతే సూర్యదేవాయ నమః. ఓం నమో భగవతే. ఉత్సవ కమిటీ చైర్మన్, నా పేరు రేలంగి వెంకట శివప్రసాద్.